ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే పోర్టుకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ కాదు, మన ఇది దేనికి సంబంధించింది అంటే మూలాపేట పోర్టుకు సంబంధించినటువంటి అంశం. మొన్న జరిగినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన కృష్ణప్రసాద్ గారు, సీదిరి అప్పలరాజు గారు వెళ్ళాలని ప్రయత్నం చేయటం, దాన్ని పోలీసులు అడ్డుకోవటం, దీనికి సంబంధించి వాళ్ళు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే పోర్టు పూర్తిగా మేమే తీసుకొచ్చాం, మేమే దీన్ని ఏర్పాటు చేస్తున్నాము, అంతా మా చేతుల మీదుగా జరుగుతుంది అనేది కూటమి చెప్పేటువంటి అంశం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అంశం ఏంటంటే 75% పనులు 2024కి ముందే జరిగిపోయినాయి. సో అసలు ఓవరాల్ గా అసలు ఈ పోర్టు విషయంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ గా పోర్ట్ ఏదైతే ఉందో మూలపేట పోర్ట్, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్ అయితే కాదు. దీన్ని భవనపాడు పోర్ట్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజల్. 1979లోనే దీనికి ప్రపోజల్ వచ్చింది. ఎందుకని అంటే సుదీర్ఘమైనటువంటి కోస్టల్ ఏరియా కలిగినటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. సుమారుగా 975 కిలోమీటర్లు మనకి కోస్టల్ ఏరియా ఉంది. సో దీంట్లో మనం గనక వాటర్ రిసోర్స్ ని బెటర్ గా ట్రాన్స్పోర్ట్ కి యూజ్ చేసుకోగలిగితే హైయెస్ట్ రెవెన్యూని స్టేట్ కి తీసుకురావచ్చు అనేది ఉన్నటువంటి ఒక ప్రపోజల్. దీనికి సంబంధించే 2016లో ఏపీ మారటైమ్ బోర్డు అనేది ఏర్పాటైంది. అంటే 2014-19 మధ్యలో టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2016లో ఇది ఏర్పాటు చేశారు. ఏపీ మారటైమ్ బోర్డు ఏర్పాటైన తర్వాత ఈ భవనపాడు పోర్టు గురించి ఇంకా అప్పటికి శాంక్షన్ కాలేదు, ఇంకా దాని గురించి ప్రపోజల్ రాలేదు. 1979లో ఉన్నటువంటిది అలా ప్రపోజల్ అది అలానే ఉంది, అది కార్యరూపం దాల్చల. దీనికి సంబంధించినటువంటి అడుగులు ఎప్పుడు పడినాయి అంటే 19 ఆగస్ట్ 2021. సో ఇప్పుడు ఆగస్టులో 2021లో అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో ఈ భవనపాడు పోర్టు కాస్త మూలాపేట పోర్టుగా మారింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న పోర్ట్. సో దీన్ని ఏర్పాటు చేయడానికి అప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. దీని ప్రపోజల్ తీసుకొచ్చింది. ఏపీ మారటైమ్ బోర్డు దీన్ని ప్రభుత్వం ముందు ఉంచింది. దీనికి ఎంత కావాలి ఏంటి, డిపిఆర్లు ఏంటి, అన్ని సిద్ధమైనవి. మరి కాంట్రాక్టర్ ని ఎప్పుడు ఫైనల్ చేశారు? ఇది 1 ఇయర్ తర్వాత 2021లో ప్రపోజల్ వస్తే 2022 ఆగస్టులో కాంట్రాక్టర్ ని ఫైనల్ చేశారు. ఈ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ని ఫైనల్ చేయడం జరిగింది. మరి పనులు ఎప్పుడు ప్రారంభమైనవి అంటే ఏప్రిల్ 2023. సో మళ్ళీ 1 ఇయర్ తర్వాత దాదాపుగా. సో 2021లో ప్రపోజల్ వస్తే 2023 ఏప్రిల్లో వర్క్ స్టార్ట్ అయింది. 2023 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేసి స్టోన్ వేయడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ల్యాండ్ ఎక్విజిషన్ కొంత జరిగింది, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అనేది పెండింగ్ లో ఉంది. సో ఎందుకు ఇది పెండింగ్ లో ఉంది అంటే దాదాపుగా 385 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ఉంది. సో ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ల్యాండ్ ఇది. సో దీనికి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే కేంద్ర జలవనరుల శాఖ నుంచి, అలానే మన ఎన్జిటి, వీటన్నింటి నుంచి అప్రూవల్స్ కావాలి. సో ఈ అప్రూవల్స్ కోసం అది పెండింగ్ లో ఉండిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఎందుకని అంటే ఈ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోర్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి పోర్ట్ ఈ మూలాపేట పోర్ట్. సో అందుకు ఈ 385 ఎకరాలు అక్విజిషన్ లో కొంత డిలే అయ్యింది. సో 2023 ఏప్రిల్ నుంచి 2024 వరకు పనులు జరిగినాయి. 1 ఇయర్. ఈ 1 ఇయర్లో జరిగినటువంటి పనుల పర్సంటేజ్ మనం చూసుకుంటే దాదాపుగా 20% పనులు పూర్తయినాయి. అంటే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే ఈ ఓడలు లోపలికి రావడానికి, పోర్టు లోపలికి వచ్చేదానికి కార్గో షిప్స్ దాదాపు ఒక 60 మీటర్ వరకు లోతుండే విధంగా భారీ స్థాయిలో సముద్రం మధ్యలోకి ఆర్టిఫిషియల్ గా ఆనకట్టల్లాగా ఏర్పాటు చేస్తారు.
సో దీనివల్ల మధ్యలో లోతు ఎక్కువ ఉంటుంది, పోర్టులు భారీ షిప్పులు లోపలికి రావడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ ఏర్పాట్లు చేశారు ఆ టైంలో. సో ఈ 20% పనులు జరిగినాయి. 2024 మేలో ఎలక్షన్స్ జరిగినాయి, గవర్నమెంట్ మారింది. అంటే 1 ఇయరే వర్క్స్ జరిగినాయి. ఈ 1 ఇయర్లో 20% పనులు పూర్తయినాయి. 2024లో గవర్నమెంట్ మారిన తరువాత అప్పటి నుంచి కూడా ఈ 385 ఎకరాలని ఎక్విజైన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం అనేది జరిగింది. సో అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేసింది, తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. సో దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్ నాటికి దీని మీద ఒక పూర్తి నివేదిక కోరింది. సో ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. 2025 సెప్టెంబర్ నాటికి దీనికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చినాయి. అయితే ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అంటే 2025లో కంప్లీట్ అయిపోయి ఉండాలి. కానీ ఇంకా పనుల కారణంగా, ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా పూర్తవని కారణంగా పనులు డిలే అయినాయి. సో దీన్ని ఎక్స్టెండ్ చేశారు. 2026 నవంబర్ నాటికి ఈ పోర్టు పనులు పూర్తి చెయ్యాలి అని చెప్పి. సో ఇప్పటి వరకు టిల్ మార్చ్ 2026 ఇప్పటి వరకు 75% పనులు పూర్తయినాయి. ఇంకా 25% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాల్సింది. వీటిల్లో నేషనల్ హైవే చెన్నై కోల్కతా NH16కి ఈ పోర్టుకి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలి. ఈ కనెక్టివిటీనే ఈ 385 ఎకరాల భూముల్లో ఈ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడానికి. అలాగే రైల్వే లైన్. సో పోర్ట్ నుంచి వచ్చినటువంటి కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ అనేది అవసరం. సో ఈ రెండు కనెక్టివిటీస్ లేకుండా పోర్ట్ కట్టినా ఉపయోగం లేదు, వచ్చిన కార్గో అక్కడే ఉంటుంది. సో రోడ్లు, రైల్వే మార్గాలు లేకుండా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అవ్వదు కదా. సో ఈ రెండు కూడా ఈ 385 ఎకరాల్లోనే వేయాల్సింది. సో కాబట్టి ఆ మెయిన్ కనెక్టివిటీ వర్క్ పెండింగ్లో ఉండిపోయింది. ఆ కనెక్టివిటీ వర్కే ఇప్పుడు శాంక్షన్స్ రావటంతో పూర్తి స్థాయిలో ఆ భూముల్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లీజ్కి ఇచ్చినటువంటి కారణంగా ఇప్పుడు పనులు ప్రారంభించారు. మళ్ళా ఈ 25% పనులు ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, మేము ఉన్నప్పుడే 75% పనులు పూర్తయిపోయినాయి, మేము దీనికి 4,325 కోట్ల రూపాయలు మేము వెచ్చించాము, ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలు ఏంటి అంటే, పోర్టు పనులన్నీ మేము వచ్చాకే జరుగుతున్నాయి, మేమే చేస్తున్నాము, మీరు మేం చేసామని చెప్పుకుంటున్నారు, మేం చేస్తున్నటువంటి పనులకి అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్పేటువంటి అంశం. ఓవరాల్గా దీంట్లో ఉన్నటువంటి అంశాలు పరిశీలిస్తే వైసీపీ వాళ్ళేమో కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందని చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏమో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని చెప్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఏ ప్రభుత్వాలైనా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు, ప్రాజెక్టులు ఏవైనా చేపడితే వాటిని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. సో గతంలో ఇప్పుడు జరుగుతుంది అది. మీరు గమనిస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసింది, తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది, మరలా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. అలాగే విజయవాడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి రిటైనింగ్ వాల్, వరద బాధితులకు, వరద నుంచి కృష్ణలంక ప్రజలను కాపాడటానికి టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దానికి ప్రపోజల్ తీసుకొచ్చారు, వైసీపీ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేసింది. సో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాము అధికారంలో ఉన్నప్పుడు 2021లో తీసుకొచ్చినటువంటి ఈ భవనపాడు లేదా మూలాపేట పోర్టుకి సంబంధించినటువంటి పనులు 2023లో స్టార్ట్ అయ్యి 24 వరకు ఆ ప్రభుత్వంలో కొనసాగిని. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేస్తుంది. అంతే తప్ప దీంట్లో మేమే తీసుకొచ్చాం అని వీళ్ళు చెప్పుకోవసరం లేదు, వాళ్ళు చెప్పుకోవసరం లేదు. పోర్టు ప్రపోజల్, పోర్టు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అనుమతులు, ల్యాండ్ ఎక్విజిషన్ చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంప్లీట్ అయినాయి. సో మిగిలింది 385 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. సో ఇక ఫండ్ రిలీజ్ విషయానికి వస్తే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా.
2025-26 సంవత్సరానికి మూలాపేట పోర్టుకి 100 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ లో కేటాయించారు. 4300 కోట్ల రూపాయలు వైసీపీ గవర్నమెంట్ లోనే రిలీజ్ అయి ఉంటే 25-26 బడ్జెట్ లో కొత్తగా 100 కోట్లు ఎందుకు కేటాయించినట్టు? ఓవరాల్ గా ఉన్నటువంటి బడ్జెటే 4300 కోట్లు కదా. సో అడిషనల్ గా ఇంకో 100 కోట్లు ఎందుకు? సో ఇది ఆలోచించాలి. ఎప్పుడూ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫుల్ ఫండ్ అనేది గవర్నమెంట్ ఎప్పుడు కాంట్రాక్టర్ కి ఇవ్వదు. ఇది పీపీపీ మోడల్లో డెవలప్ అవుతున్నటువంటి పోర్ట్. సో పనులు జరుగుతూ ఉంటే పనులు జరుగుతున్న స్టేజ్ ని బట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలానే ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. ఒకేసారి మొత్తం రిలీజ్ కాదు. సో ఓవరాల్ గా స్టార్ట్ చేసింది ఆ ప్రభుత్వం, కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం. కంప్లీట్ చేస్తే 2026 నవంబర్కి ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తుంది. ఇది ఒరిజినల్ గా మూలాపేట పోర్టు వెనుక ఉన్నటువంటి అంశాలు.